పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సినీ స్టార్ అల్లు అర్జున్కి ఉపశమనం లభించింది. ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్గా పుష్ప పార్ట్ 2తో ఆలరించిన అల్లు అర్జున్ ఈ ఒక్కరోజు మాత్రం పార్ట్ 3 ఎపిసోడ్ని చూపించినంత ఉత్కంఠ రేపినటువంటి పరిస్థితి ఆయన జీవితంలో జరిగింది. ఉదయం నుంచి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి వరుసగా జరిగినటువంటి ఘటనలు చివరికి ఆయన్ని జైలుకు పంపించే వరకు వెళ్ళాయి. ఫైనల్గా హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అసలు ఈ యాక్టివిటీ మొత్తంలో ఏం జరిగింది, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, న్యాయవాదుల వాదనలు ఏ విధంగా ఉన్నాయి, పోలీసుల వాదన ఎందుకు ఇంత బలంగా జైలు వరకు తీసుకెళ్లే వరకు వెళ్ళింది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో ఉన్నారు నరేష్ సుంకర, హైకోర్టు న్యాయవాది. నరేష్ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. క్వాష్ పిటిషన్ విచారణలో ఉండగా పోలీసులు అరెస్ట్ వరకు వెళ్ళడం అనేది సహేతుకమేనా, లేదంటే అందులో ఏమైనా వైలేషన్స్ ఉన్నాయా? 100% సహేతుకం అండి. 100%. merely pendency of the quash petition does not hinder to the police to arrest the any person. ఓకే. సో అంటే క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి అరెస్ట్ చేయకూడదు, క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయకూడదు, క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఫోన్ చేయకూడదు, చట్టం ఏం లేదండి. ఆర్డర్ ఉందా లేదా, ఆర్డర్ కూడా ఏం ఆర్డర్ ఉంది, ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలండి. సో దానికి సంబంధించి ఈ రోజు 4 గంటలకి అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు కోర్టు వారికి విన్నవించింది ఏంటి అని అంటే కనుక, నార్మల్ గా ఇంకా ప్రొసీడింగ్స్ నడుస్తుండే, అందుకే విని ఇమీడియట్లీ మీకు చెప్దామని చెప్పి ఒక చెవటేశారు. ఓకే ఓకే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఒకసారి రిమాండ్ అనేది జరిగిన తర్వాత తెర మీదకి వచ్చే అంశం ఏంటి అని అంటే కనుక ఇక బెయిల్ అనండి. అయితే బెయిల్ వేయాలి అని అంటే కనుక రిమాండ్ కాపీ రావాలి, రిమాండ్ కాపీ మీద గ్రౌండ్స్ రెడీ చేయాలి, బెయిల్ వేయాలి. సో రేపు శనివారం ఉంది, సోమవారం రోజు వేయాల్సి వస్తుంది. అందు గురించి ఏం చేశారు అని అంటే కనుక, ఇక్కడ క్వాష్ పిటిషన్ నే మెన్షన్ చేసుకుని 4 గంటలకి అర్నబ్ గోస్వామి అని చెప్పి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ లో సిఆర్పిసి 482లో హైకోర్టు వారికి ఇన్హెరెంట్ పవర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి నాకు బెయిల్ కావాలి అని చెప్పి ఎటువంటి అప్లికేషన్ వేయకపోయినా కూడా ఆ యొక్క సందర్భాన్ని బట్టి కోర్టు తన యొక్క విచక్షణాధికారం ఉపయోగించి నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి రక్షణ కల్పించవచ్చు అని చెప్పి ఆ జడ్జిమెంట్ చెప్తుంది. కాబట్టి కోర్టు ఇవ్వచ్చు అని చెప్పానంటే ఆ జడ్జిమెంట్ ని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కోర్టు వారు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ వాదనల మీద కోర్టు వారు సాటిస్ఫై అవ్వడం జరిగింది. సాటిస్ఫై అయ్యి మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది, ఇంటీరియం బెయిల్. ఓకే. సో అంటే ఇప్పుడు అర్నబ్ గోస్వామి కేసుని బేస్ చేసుకుని మాత్రమే ఇక్కడ ఉపశమనం లభించింది. మిగతా అంతా ఆయన పైన చేసినటువంటి ఛార్జెస్ కానీ, ఆరోపణలు కానీ, పోలీసులు పెడుతున్నటువంటి సాక్ష్యాలు కానీ, అలానే సినిమా థియేటర్ యాజమాన్యం పైన వస్తున్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా ఏవి తోసిపుచ్చలేనటువంటి అంశాలుగానే చూడాలా? కేసు స్టే క్వాష్ అయిపోలేదండి, అంటే కుట్టివేయబడలేదు, అట్లా అని చెప్పి స్టే కూడా కాలేదు, ఖాళీ బెయిల్ మాత్రమే ఇచ్చారు. అదే విధంగా కంటిన్యూషన్, అంటే వాళ్ళు చెప్పింది కూడా ఏంటి అంటే కనుక ఇన్వెస్టిగేషన్స్ కి అల్లు అర్జున్ గారు కోఆపరేట్ చేస్తారు, ఆయన తప్పించుకోరు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు సంబంధించిన విచారణాధికారి ముందు వస్తారు, ఆయన యొక్క స్టేట్మెంట్లు ఇస్తారని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కోర్టు కూడా రికార్డ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఎలిగేషన్స్ అని తప్పు అని చెప్పి చెప్పడానికి లేదండి, జస్ట్ అరెస్ట్ అయిన దాంట్లో మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఆల్రెడీ నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ మేరకు చెంచల్గూడ జైలుకి తీసుకెళ్లిపోయారు అల్లు అర్జున్ గారిని అన్నారు. సో ఈ ప్రొసీజర్ అంతా అయ్యి మళ్ళీ ఆయన రిలీవ్ చేయడానికి ఎంత సమయం పట్టవచ్చు? ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, శనివారం, ఆదివారం అనేసరికి ఇది ఒక భయం ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇవాళ ఆయనకి రిలీఫ్ దొరికినట్టేనా, లేదా కోర్టు ఇచ్చిన రిలీఫ్ ఇవాళ అమలు అయ్యేందుకు అవకాశం ఉంటుందా? అయితే ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే రండి, యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసినప్పుడు థ్రెట్ పర్సెప్షన్, అంటే అరెస్ట్ కాకోకుండా ఎవరి దగ్గర నుంచి రక్షణ కావాలి అంటే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి అంటారు. అప్పుడు బెయిల్ బాండ్ అని చెప్పని అంటామండి. అంటే దానికి సంబంధించి కొంత అమౌంట్ ని మనము బాండ్ రూపంలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో యాంటిసిపేటరీలోనేమో కన్సర్న్ పోలీస్ అధికారి ముందు చేయాల్సి వస్తుంది. ఒకసారి రెగ్యులర్ బెయిల్ అయితేనేమో సంబంధించిన మెజిస్ట్రేట్ వారి దగ్గర ఆ ప్రొసీడింగ్స్, అంటే బెయిల్ బాండ్ ప్రొసీడింగ్స్ అనేది ఉంటుందండి. అయితే ఇక్కడ ఈ మధ్యంతర బెయిల్లో ఇక్కడ న్యాయవాదులు అడిగింది ఏంటి అంటే కనుక, అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు ఒకవేళ కోర్టుకి బెయిల్ బాండ్ సమర్పించాలి అని అంటేనేమో అది మీరు అన్నట్టు అది రేపు జరిగే ప్రక్రియ. ఓకే, రేపు జరుగుతుంది, అన్ని సవ్యంగా జరుగుతాయి, లేదంటే కనుక మండే రోజే జరుగుతుంది. వాళ్ళు అందుకే ఏం చేశారు అని అంటే కనుక జైలర్కి బెయిల్ బాండ్ సప్లై అంటే ఇచ్చేలాగా ఆదేశించండి అని చెప్పని అడిగారు. ఓకే. సో ఇప్పుడు జైలు సూపరింటెండెంట్ జైలు సూపరింటెండెంట్ అక్కడే ఉంటాడు కదా, ఫోన్లో వెళ్ళిపోతుంది కదా, సెలబ్రిటీ కదా, ఆబ్వియస్లీ. సో ఇమిడియట్ గా వచ్చే అవకాశం ఉంటుంది, బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో 100కి 99% అయినా ఒక 1 hour లో బయటకు వచ్చేస్తాడు, అన్ని సక్రమంగా జరిగితే. ఇక ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఒకవేళ జైలు సూపర్ అంటే స్టిల్ డిక్టేషన్ ప్రాసెస్ నడుస్తుందండి. ఆ ఒక్క పాయింట్ ఏముంది అనేది ఒక అంబిగ్యూటీ ఉంది, బట్ వాళ్ళు అడిగింది అయితే ఇదే. సో ఆ ఒక్క పాయింట్ అంబిగ్యూటీ ఉంది. ఒకవేళ జడ్జి గారు కనుక జైలు సూపరింటెండెంట్ కనుక ఇచ్చినట్లయితే కనుక
ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, ఆయన వచ్చేస్తారండి గవర్నర్. రైట్ థ్యాంక్ యూ నరేష్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.